अपने आप विकास में लग गए। उधर क्या हाल हुआ आप जानते हैं। కేసీఆర్ గారు మ్యాచ్యూరిటీ చూపించారు, అద్భుతంగా పనిచేసినారు అని స్వయంగా మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా మెచ్చుకున్న మాటలు. ఇక నితిన్ గడ్కరీ గారి మాటలు విందాం. వీరు గతంలో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసినారు. వారు ఏం చెప్పినారో కూడా ఒకసారి విందాం. तेलंगाना एक प्रगतिशील, समृद्ध और संपन्न राज्य है। हम अक्सर एक बात कहते हैं, मैंने रिट्रोस्पेक्टिव इस प्रोजेक्ट के लिए दी और मुझे खुशी है कि ये डैम कालेश्वरम के कारण हैदराबाद की भी पानी की समस्या को सुलझाया गया है। గడ్కరీ గారు నేనే అనుమతులు ఇచ్చిన ఈ ప్రాజెక్టుకు మొత్తం తెలంగాణ సస్యశ్యామలం అయిపోయింది. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు గ్రోత్ ఇంజన్ అయిపోయింది. ఈ ప్రాజెక్టుతోని హైదరాబాద్ కూడా తాగునీటి అవసరాలు తీరినాయని ఈ మధ్య కాలంలో గడ్కరీ గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వారు చెప్పినటువంటి మాటలు. ఇక ఈ దేశంలో సాగునీటి పారుదల ప్రాజెక్టులకు అథారిటీ ఎవరంటే సెంట్రల్ వాటర్ కమిషన్. ఈ దేశం మొత్తానికి ఈ దేశంలో ఏ ఒక్క పెద్ద ప్రాజెక్టు కట్టినా అన్ని అనుమతులు ఇవ్వాల్సింది, పర్యవేక్షించాల్సింది, ఆ ప్రాజెక్టులను సూపర్వైజ్ చేసి అనుమతులు ఇచ్చేది సెంట్రల్ వాటర్ కమిషన్. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ మసూద్ హుసేన్ గారు వారు ఏమన్నారో ఒకసారి విందాం. వారు తెలంగాణకు వచ్చి ఈ ప్రాజెక్టును చూసి తెలంగాణలో ప్రాజెక్టు సైట్ లో మాట్లాడిన మాటలు, ఇవి ఎక్కడో హైదరాబాద్ ఢిల్లీలో మాట్లాడిన మాటలు కావు. ప్రాజెక్టు మొత్తం ఇన్స్పెక్షన్ చేసి ఈ దేశానికి హెడ్ సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ ఈజ్ మిస్టర్ మసూద్ హుసేన్. ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. The progress which has been achieved is, by going by the concreting rate, I think this is one of the fastest concreting rates in any water resources project. Then a lot of underground work, south pool and channels, a lot of underground work are there, which are generally very, very difficult part of the water resources project. They have been done very, very efficiently. They have been done in a very meticulous manner. These are engineering challenges. So overall, we saw the gate erection work in Madigata Barrage and other places. The hydromechanical work and the work related to gates and the hoist, it is also going on in a very, very speedier manner. Almost all the components of the project are being, you can say, executed simultaneously, whatever the activities which can be done simultaneously. So overall, I would say the pace of the project is very, very fast, and for that I would compliment Honorable Mr. Harish Rao and his entire team of the engineers from engineering chief to all the concerned chief engineers and their entire team for this stupendous work which has been accomplished, and the way the project has been taking shape. All the project sites where we visited, the work is going on in a very, very planned manner, in a very systematic manner. Everything has been planned. And what I would say, the agencies which are working, they are also doing their work very well, the quality of work. I would say that this is really a great achievement for the people of the state. This will be benefiting a very large area of the state. The total conservatory command area is about 9.3 lakh hectares, and it would be providing drinking water facilities and other benefits. This is definitely a landmark project in the state. And సో మీరు విన్నారు ఆయన ఏమన్నారో. ఆయన సిడబ్ల్యూసి చైర్మన్, ఆయన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, కేంద్ర జలవనరుల శాఖకు ఆయన అత్యంత ముఖ్యమైనటువంటి అధికారి. ఈజ్ ద హైయెస్ట్ అథారిటీ ఫర్ ద కంట్రీ.
స్టూపెండస్ వర్క్ జరుగుతుందని, ప్లాన్డ్ అండ్ సిస్టమేటిక్ వర్క్ జరుగుతుందని, క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎక్సలెంట్ ఉందని, ఏజెన్సీలు అద్భుతంగా పనిచేస్తున్నాయని, ఈ ప్రాజెక్ట్ ఒక ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ అని చెప్పి మేం చెప్పలేదు, సిడబ్ల్యూసి చైర్మన్ మసూద్ హుసేన్ గారి మాటలు మీరు విన్నారు. సో ఇప్పుడు ప్రధానమంత్రి గారి మాటలు విన్నారు, అప్పటి జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ గారి మాట విన్నారు, ఆ రోజు ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి ఈ ప్రాజెక్టును పర్యవేక్షించినటువంటి సిడబ్ల్యూసి చైర్మన్ గారి మాట విన్నారు. ఇక ఈ ప్రాజెక్టుకు మనకు ఫండింగ్ ఇచ్చినటువంటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు రాజీవ్ శర్మ గారు, వారు ఏమన్నారు, వారు మొత్తం ప్రాజెక్టుకు డబ్బులు ఇచ్చి సద్వినియోగమైనయా, మేము ఇచ్చిన డబ్బులు ఉపయోగమైనయా లేవా అని చూడడానికి నేను వచ్చిన, ఈ ప్రాజెక్టును చూసిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు. कॉर्पोरेशन इस इम्पोर्टेंट प्रोजेक्ट में एक इम्पोर्टेंट लैंडर है और जो हमने पैसा रिलीज किया था उसका यूज देखने के लिए मैं 20 जून को इस प्रोजेक्ट पर आया था, 21 जून को इसका इनॉग्रेशन हुआ और आज मैं इसलिए आया कि देखने के लिए कि ये प्रोजेक्ट ऑपरेशनल होने के बाद सक्सेसफुल है कि नहीं। तो आज मैंने जो देखा मुझे बहुत प्रसन्नता है कि हमने जो पैसा दिया तेलंगाना इरिगेशन डिपार्टमेंट को वो बहुत एफिशिएंटली यूज हुआ, इसमें कोई टाइम ओवररन या कॉस्ट ओवररन नहीं हुआ। मैं बधाई देता हूं यहाँ के चीफ सेक्रेटरी जो इरिगेशन सेक्रेटरी भी हैं और इंजीनियर इन चीफ जो लोग हैं जो मेरे साथ खड़े हैं, इनका 24 घंटे मेहनत करना इस प्रोजेक्ट में उसी का परिणाम है कि ये प्रोजेक्ट एक इंजीनियरिंग मार्वल बन गया है। पूरे देश में क्या पूरी दुनिया में एक मिसाल के तौर पर ये प्रोजेक्ट होगा, क्योंकि इसमें पंपिंग भी है, इसमें बैराजेस है, इसमें ओपन कैनाल्स हैं, ये अपनी टाइप का एक टनल्स हैं, अपनी टाइप का एक यूनिक प्रोजेक्ट है। और मुझे लगता है कि इतने बड़े पंप किसी और प्रोजेक्ट में कभी यूज नहीं हुए और जो पानी लिफ्ट किया जा रहा है इन पंप्स के द्वारा ये शायद पहली बार हो रहा होगा। तो मुझे बहुत ही प्रसन्नता है एज ए लैंडर कि समय से पहले प्रोजेक्ट पूरा हो गया, इसमें कोई कॉस्ट ओवररन नहीं हुआ, टाइम ओवररन नहीं हुआ और एक ऐसा इंजीनियरिंग मार्वल तेलंगाना में बना है जो बाकी स्टेट्स के लिए एक उदाहरण के तौर पर बाकी स्टेट के लोग इसे विजिट करेंगे। मैं यहाँ की पॉलिटिकल लीडरशिप ऑनरेबल चीफ मिनिस्टर को बधाई देता हूँ जिनका ये विजन है, जिनका ये एम्बिशन था और उन्होंने इसको रेगुलरली मॉनिटर किया और एंश्योर किया कि इसमें कोई कॉस्ट ओवररन और टाइम ओवररन नहीं हो। సో ఇది వాస్తవ పరిస్థితి. నిన్నటిదాకా ఏం మాట్లాడినరు, ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు. స్వయంగా ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారి పనితీరును వారు పార్లమెంట్ లో ప్రశంసించారు. కేసీఆర్ గారు ఎప్పుడొచ్చినా తమ నీళ్ల గురించి, తమ ప్రాజెక్టుల గురించి, తమ రాష్ట్రం గురించి, తమ ప్రజల గురించి మాట్లాడిందని వారే స్వయంగా పార్లమెంట్ లో లోక్సభలో చెప్పారు. తర్వాత గడ్కరీ గారు ఈ ప్రాజెక్టుకు నేను రెట్రాస్పెక్టివ్ అన్ని అనుమతులు ఇచ్చిన, ఇది ఒక గ్రోత్ ఇంజన్, ఇది గడ్కరీ గారి మాట, అభివృద్ధికి అడ్డ తెలంగాణ ప్రగతిశీల సంపన్న రాష్ట్రం, కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు కనిపిస్తున్నాయి అని గడ్కరీ గారు హైదరాబాద్ లో మాట్లాడినటువంటి మాట. వారు స్వయంగా జలవనరుల శాఖ మంత్రి, వారు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం, వారు కాళేశ్వరం ఫలితాలు అందుతున్నాయని చెప్పి వారే మాట్లాడినారు హైదరాబాద్ లో. ఈ పక్కన అందరూ ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడేటప్పుడు, బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు ఈ పక్కన, వారికి కుడి ఎడమలు అందరూ కూర్చున్నారు, మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ రోజు బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ కేంద్ర మంత్రి రాష్ట్రం నుంచి ఉన్న కిషన్ రెడ్డి గారి సమక్షంలో మాట్లాడినారు. అందరు చప్పట్లు కొట్టింది, వాళ్ళు కూడా చప్పట్లు కొట్టింది ఆ రోజు. మరి ఆ రోజేమో తెలంగాణ గ్రోత్ ఇంజన్, తెలంగాణకు కాళేశ్వరం ఒక లైఫ్ లైన్ ప్రాజెక్టు, ఇది మహా అద్భుతమని గడ్కరీ గారు మాట్లాడితే అందరు చప్పట్లు కొట్టారు. మరి ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ సిడబ్ల్యూసి చైర్మన్ అయితే ఆయన నాన్ పొలిటికల్ కదా, ఆయన ఏం మాట్లాడిండ్రు ఇప్పుడు మనం విన్నాం కదా, ఆయన అయితే రాజకీయాలకు సంబంధం లేదు. పిఎఫ్సి చైర్మన్ రాజీవ్ శర్మ, ఆయనకు రాజకీయాలకు సంబంధం లేదు. ఎంత అద్భుతంగా మాట్లాడింది రాజీవ్ శర్మ గారు. ఇట్స్ ఎ యునిక్ ప్రాజెక్ట్, ఇంజనీరింగ్ మార్వల్ అనేటువంటి పదాలను రాజీవ్ శర్మ గారు మాట్లాడినారు. ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ అన్నారు. ఇది ప్రపంచానికే ఆదర్శం, దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శం.
ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి చూసి నేర్చుకోవాలి అన్నంత గొప్పగా రాజీవ్ శర్మ గారు తన మాటల్లో చెప్పినటువంటిది కూడా మీరు అందరూ విన్నారు. మరి ఈరోజు ఎందుకంటే రాజకీయాలు మారినాయి, టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ యొక్క తప్పులను ఎత్తి చూపుతా ఉంది. ముఖ్యమంత్రి గారు వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నారు. బీజేపీ ప్రభుత్వ పనితీరు విధానాలను రైతాంగ వ్యతిరేకం, కార్మిక వ్యతిరేకం, పేద ప్రజలకు వ్యతిరేకం, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మచెప్పడం, ఉన్న ఉద్యోగాలు ఉడబీక్కడం, ఆర్థికంగా దేశం దిగజారిపోవడం, రూపాయి విలువ పడిపోవడం, వీటన్నిటినీ ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తుంటే ఇవాళ మీరు మాట మార్చండి. నిన్నదాకా అంత నీతిమంతంగా కనబడ్డది, ఇవాళ అవినీతిమయమైపోయింది. అంటే ఇది రాజకీయం కాకపోతే ఏంది? ఇవాళ కేంద్ర మంత్రి గారు గౌరవనీయులు వారు మన రాష్ట్రానికి చెందిన ఒక పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు ప్రశ్న వేస్తే లోక్సభలో వారు సమాధానం చెప్పినారు. ఏమని చెప్పింది? ఇది ఎన్నడంటే 22 జూలై 2021 విశ్వేశ్వర్ తుడు గారు కేంద్ర మంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదు అని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర జలవనరుల సహాయ మంత్రి విశ్వేశ్వర్ తుడు గారు 22 జూలై 2021 పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి మాట. పార్లమెంట్లోనేమో అవినీతి జరగలేదంటారు, మరి ప్రెస్ మీట్లోనేమో మొత్తం అవినీతి మయమైపోయిందని మాట్లాడతారు. ఏది నమ్మాలి? పార్లమెంట్లో చెప్పింది నిజమా? రాజకీయాల కోసం బురద జల్లడం కోసం ప్రెస్ మీట్లలో మా మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు, ఇది నిజమా? దీనికి సమాధానం చెప్పండి, ఏది నిజం? విశ్వేశ్వర్ తుడే కాదు, ఒక సందర్భంలో వీరు కూడా చెప్పిండ్రు. మన గజేంద్ర షెకావత్ గారు కూడా వారు చాలా స్పష్టంగా ఒక రోజు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్తూ ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పి వారు కూడా చెప్పారు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే రాజకీయాల కోసం బురద జల్లాలి, టీఆర్ఎస్ ను బద్నాం చేయాలని ఒక పథకం ప్రకారంగా ఒక కుట్రతో బురద జల్లేటువంటి కార్యక్రమాలు పాల్పడుతున్నారు. మీ సిడబ్ల్యూసీ చైర్మన్ బాగుందంటారు, మీ గడ్కరీ గారు బాగుందని చెప్తారు, ప్రధానమంత్రి గారు అద్భుతంగా పనిచేస్తారని ప్రశంసిస్తారు, పార్లమెంట్ లో మీరు అవినీతి జరగలేదని చెప్తారు. కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి అవినీతి జరిగిందంటే మరి నిన్నటిదాకా మీరు చెప్పినాయని ఏందన్నట్టు? మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా? ఇవాళ ఇంతే కాకుండా యాక్చువల్గా జరిగింది ఏంది? ఫ్లడ్స్ వచ్చినాయి. నిజానికి గోదావరి నదిలో హైయెస్ట్ ఫ్లడ్స్ గోదావరి నది చరిత్రలో మన భారతదేశంలో ఈ రోజున్న రికార్డ్ ఏదైతే ఉందో సెంట్రల్ వాటర్ కమిషన్లో కానీ మన రాష్ట్ర జలవనరుల విభాగంలో కానీ హైయెస్ట్ ఫ్లడ్స్ అత్యధికంగా ఎప్పుడు ఫ్లడ్స్ నమోదైనాయి అంటే 1986 1986లో గోదావరి నదిలో అతిపెద్ద వరద వచ్చింది అని రికార్డుల్లో ఉన్నది. గోదావరిలో వచ్చిన వరద 1986లో 107.05 మీటర్లు 107.05 మీటర్స్ వరద 1986లో వచ్చింది, which is considered to be the highest flood in the history of river Godavari. రివర్ గోదావరి చరిత్రలో అతి ఎక్కువ వరద వచ్చింది 1986లో 107.05 మీటర్ల వరద నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ ఎవరు చేసినారు? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థ, కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఉండే సంస్థకే డిపిఆర్ తయారు చేయమన్నాం, వాళ్ళే తయారు చేసిండ్రు వ్యాప్కోస్. దాన్ని కేంద్ర జలవనరుల శాఖకు సబ్మిట్ చేసినాం, దాన్ని వాళ్ళే ఆమోదించిండ్రు, దాని ప్రకారమే నిర్మాణం జరిగింది. అనుమతులు ఇచ్చింది వాళ్ళే, డిపిఆర్ తయారు చేసింది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థనే, వ్యాప్కోస్, ఇంకెవరూ చేయలేదు. అయితే ప్రకృతి వైపరీత్యం, నది చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద వచ్చింది మొన్నటి సంవత్సరం. గోదావరి నది చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద వచ్చింది. అది ఎంత నమోదైందంటే 108.2 మీటర్స్ 108.2 మీటర్స్. గోదావరి నది చరిత్రలో అతిపెద్ద వరద 1986లో 107.05 మీటర్లు అయితే అంతకు మించిన వరద నది చరిత్రలోనే లేనంత వరద 108.2 మీటర్లు మొన్న ఫ్లడ్స్ లో నమోదైంది. ఇది 1986లో వచ్చిన వరద కంటే కూడా 1.2 మీటర్లు ఎక్కువ. ఈ అసాధారణమైనటువంటి వరద రావడం వల్ల ఆ పంప్ హౌస్ రెగ్యులేటర్ల దగ్గర ఉండే రబ్బర్ సీళ్లు ఊడిపోయి
పంప్ హౌస్లోకి నీళ్లు పోయినాయి. ఇది దురదృష్టకరం. ఇది ప్రకృతి వైపరీత్యం. ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో అంచనాలకు మించి చరిత్ర పుటల్లో లేనటువంటి వరద వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అది చాలా దురదృష్టకరం. అంతెందుకే మనం చూడలేదు. అప్పుడు 1986లో 2008లో శ్రీశైలంలో వరదలు వచ్చినప్పుడు అప్పుడు రోషయ్య గారు సెక్రటరియట్లో పడుకున్నారు. మీకు గుర్తుంటుంది, మనందరం కూడా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇంటికి పోకుండా సెక్రటరియట్లోనే పడుకున్నాడు. అది ఒక అసాధారణమైనటువంటి పరిస్థితి, ఒక ప్రకృతి వైపరీత్యం. నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ రివర్ కృష్ణ వచ్చి మొత్తం కొట్టుకుపోయింది. అప్పుడు శ్రీశైలం పంప్ హౌస్, ఎలక్ట్రిసిటీ పంప్ హౌస్ అన్ని కొట్టుకుపోయింది. ఒక ప్రత్యేకమైన పరిస్థితి. దానికి ఏం చేస్తాం? సో అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఈసారి గోదావరి నది చరిత్రలో రానంత వరద వచ్చింది. అయితే దానికి బీజేపీ నాయకులు అయ్యో ఇవ్వలేదంటే ఒక రాక్షస ఆనందం. మొత్తం ప్రాజెక్టే మునిగిపోయింది, ఇక మొత్తం బూడిదల పోసిన పన్నీరు అయిపోయిందని ఒక గోబల్స్ ప్రచారం పాల్పడుతున్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో చూస్తే 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 98 కిలోమీటర్ల డెలివరీ పైప్ లైన్లు, 203 కిలోమీటర్ల టనల్లు, భారీ 400 kV సబ్స్టేషన్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కాళేశ్వరంలో ఎన్నో పార్ట్స్ ఉంటాయి. ఇంట్లో ఒక 2 పంప్ హౌజ్లల్లా ఇప్పుడు మనం అనుకున్న దానికంటే గోదావరి నది ఉప్పొంగి ప్రవహించడం వల్ల 2 పంప్ హౌజ్లలోకి నీళ్లు వచ్చినాయి. 17 పంప్ హౌజ్లు ఉన్నాయి మనకు, 21 పంప్ హౌజ్లు ఉన్నాయి మనకు కాళేశ్వరంలో. అది నది ఒడ్డున ఉండే 2 పంప్ హౌజుల్లో నది చరిత్రలో లేని విధంగా కని విని ఎరగని రీతిలో గోదావరి నది ఉప్పొంగి 2 పంప్ హౌజుల్లో నీళ్ళు వస్తే మొత్తం ప్రాజెక్టే మునిగిపోయిందని చెప్పి వీళ్ళు గోబల్స్ ప్రచారం చేస్తూ రాక్షస ఆనందం పొందారు. ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీకి ఏముండాలి? ప్రజలు ప్రాజెక్టు ప్రజలు బాగుపడాలని ఉండాలి. కానీ వాళ్ళకు ఎట్లయిపోయిందంటే ఇక ప్రాజెక్టు మునిగిపోయింది, ఇక నీళ్ళు రావు, ఇక అయిపోయింది, మొత్తం మునిగిపోయిందని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేశారు. వాస్తవానికి మీరు గమనించిందో లేదో, మన 15th ఆగస్ట్ రోజు కూడా కాళేశ్వరం పంపులు నడిచాయి మా దగ్గర. బ్రహ్మాండంగా పైన వరద వస్తుంటే మిడ్మానేరు నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి మిడ్మానేరు నుంచి అంతగిరి వచ్చినాయి, అంతగిరి నుంచి సిద్దిపేటలో రంగనాయక సాగర్కి వచ్చినాయి, రంగనాయక నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మకు పోతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా నీళ్ళు. మన 15th ఆగస్ట్ నాడు నేనే ఇంజనీర్లను పిలిచి ట్రై కలర్ పెట్టండి బాగుంటుంది. మనం ఆ రోజు 14th నాడు నైట్ నేను పోయి ఆ ట్రై కలర్లో పంపులు నీళ్లు పోసినాయి. 3 రంగులతో నీళ్లు పోసేది నేను అక్కడ ఉండి నేను దాన్ని ఇనాగ్రేట్ చేసిన. ఇప్పటికి కూడా నడుస్తున్నాయి నీళ్లు. ఇప్పటికీ ఇలా అటు యాదాద్రికి నీళ్లు పోతున్నాయి, అటు గజ్వేల్ పోతున్నాయి, ఇటు మెదక్ పోతున్నాయి, ఇటు సిద్దిపేట జిల్లా ప్రవహిస్తున్నాయి. ఇప్పటికి కూడా మోటార్లు నడుస్తున్నాయి. కానీ వీళ్ళు ఏం ప్రచారం చేస్తారు? మొత్తం కాళేశ్వరం మునిగిపోయింది, ఇక అయిపోయింది, ఇక అంటే వాళ్ళు అది కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఇది జరగద్దు, రాజకీయంగా బురద చల్లాలి, 4 ఓట్లు సంపాదించుకోవాలనే ఒక రాజకీయపరమైనటువంటి ధ్యాసే తప్ప ప్రజల కోణం లేదు. కానీ మీ అన్ని దింపుడు గల ఆశలే, ఏమీ కలలు కనకండి, ఏమీ కాలేదు ప్రాజెక్టుల. ఆ బాధ్యత కూడా మొత్తం ప్రాజెక్టు కంపెనీకే ఉంటుంది. ఆ పూర్తి రెస్పాన్సిబిలిటీ కూడా కంపెనీకే ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ లయబిలిటీ పీరియడ్ అని 5 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాల్లోగా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా పూర్తి బాధ్యత ఏజెన్సీదే. అది టెండర్ కండిషన్స్లో ఉన్నది. ఏజెన్సీయే పూర్తి స్థాయిలో దాన్ని రెక్టిఫై చేస్తుంది. ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం దానికి చెల్లించదు. అది ప్రాజెక్ట్ లయబిలిటీ పీరియడ్లో భాగమే. అయినా ఇంకా ఎక్కువ టైం కూడా కాదు, నెల 15 రోజుల లోపల పంపులు చాలైతాయి. బ్రహ్మాండంగా యాసంగి పంటకు నీళ్ళు ఇస్తాం. మీరేం రండి పడుకుంటారు. మీకు ఎందుకంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసిండ్రు, మాకు FRBM డబ్బులు రాకుండా చేసిండ్రు. మొన్న ఏప్రిల్ మే నెలలో 2-3 నెలలు రాష్ట్రానికి రావాల్సిన FRBM డబ్బులు రాకుండా చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసిండ్రు. డబ్బులు లేవు, ఖజానా ఖాళీ, ఇక రైతు బంధు రాదు అని సంకల్పుకున్నారు. ఇక ప్రచారం చేసింది సోషల్ మీడియాలో. సో FRBM ఆపితే రైతు బంధు రాదేమో, ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుందేమో అని ప్రయత్నం చేసింది. కానీ పట్టుదల కలిగిన నాయకుడు కేసీఆర్ గారు ఎన్ని కష్టాలున్నా నేను రైతు బంధు ఆపనన్నాడు. రైతులందరికీ రైతు బంధు ఇచ్చే వరకు వీళ్ళ కలలైపోయినాయి. ఆ తర్వాత ఏం చేసిండ్రు? ఉచిత కరెంటు అడ్డం పెట్టే ప్రయత్నం చేసిండ్రు. మీరు బాయిల కాడ మీటర్లు పెట్టాలి, ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెట్టాలి, ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ ఒప్పుకోవాలి, లేకపోతే మీ 6,500 కోట్లు ఆపుతాం, మీ రాష్ట్రానికి డబ్బులు ఆపుతాం అని నానా ఇబ్బంది పెట్టారు. అయినా ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి నీ 6,500 కోట్లు రాకపోయినా పర్వాలేదు, నా గొంతులో ప్రాణం ఉండగా బాయికాడ మీటర్లు పెట్టమన్నాడు.
ఎందుకంటే ఇలా దేశంలో రైతుకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. సో ఈ ప్రభుత్వానికి మంచి పేరుంది, కేసీఆర్కి మంచి పేరుంది. ఏ రకంగా వీళ్ళని ఇబ్బంది పెడితే వీళ్ళ పైసలు ఆపితే బాయిల కాడ మీటర్లు పెట్టారేమో, తద్వారా వీళ్ళకి చెడ్డ పేరు వస్తుందేమో అని ఒక ప్రయత్నం చేశాం. ఆ డబ్బులు కూడా వదులుకున్నాం. అయినా రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చే తీర్థమని ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడేమో ఇక నీళ్లు రావద్దు. ఇక వీళ్ళకు కోరిక ఏంటంటే ఇక కాళేశ్వరం మునిగిపోయింది, ఇక యాసంగి పంటకు నీళ్లు రావు, ఇక వీళ్ళ మీద బుర్ర చల్లొచ్చు అని పాపం చాలా కలలు కన్నారు. కానీ మీదంతా దింపుడు గల్లమే. మీ కళ దింపుడు గల్లం కళ, మీ ఆశ దింపుడు గల్లం ఆశ. నెల 15 రోజుల లోపలనే మోటార్లను ఇంటాక్ట్ అవుతాయి, పక్కాగా నీళ్లు తెస్తాం, యాసంగి పంటలు బ్రహ్మాండంగా పంటలు పండిస్తాం. మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయండి. మీ బాధ్యత ఏంటి? పంట కొనాలి. యాసంగికి పంట కొనే ఏర్పాట్లు చేసుకోండి. మొన్ననే చేతులు ఎత్తిరు యాసంగిలో శాతగాక. మీరు ఏం చేసిండ్రు? మీరు మేము కొనలేము ఈ పంట అని యాసంగిలో చేతులు ఎత్తిరా లేదా? దేశ చరిత్రలో ఈ ఒక రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని మేము కొనలేము అని చేతులెత్తిన చరిత్ర మీ ప్రభుత్వానికి. ఇలా 1 ఎకరాకు నీళ్లు రాలేదని మాట్లాడతారు వీళ్ళు. ఎంత సిగ్గుచేటు! ఇంత దివాలకోరు, ఇంత దిక్కుమాల రాజకీయం ఉంటుందా? ఈ రాష్ట్రంలో 1 ఎకరానికి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు ఇవ్వకపోతే ఇంత పంట ఎందుకు పండుతుంది? పంట కొనలేమని చేతులు ఎందుకు ఎత్తారు మీరు? ఇలా ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు నేను. సాగు విస్తీర్ణం రాష్ట్రం వచ్చినాడు 34,96,000 ఎకరాలు సాగు విస్తీర్ణం ఉండేది ప్రాజెక్టుల ద్వారా. 2020-21 సంవత్సరంలో 1,04,00,000 ఎకరాలకు నీళ్ళు అందించింది. 1,04,00,000 ఎకరాలు సాగైంది వరి ధాన్యం. వరి సాగు విస్తీర్ణం నేను చెప్తున్నది. రాష్ట్రం వచ్చినాడు వరి సాగు విస్తీర్ణం 34,96,000. దట్స్ ద హైయెస్ట్. పోయిన సంవత్సరం 2020-21లో ప్రాజెక్టులు మరియు బోరుబావులు కలిపి 1,04,00,000 ఎకరాల్లో వరి సాగైంది. మరి ఇన్ని నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి? ఇది 198%, అంటే ఆల్మోస్ట్ 200% పెరిగింది. ప్రాజెక్టులు కట్టండి, నీళ్లు రాందే 200% పెరిగిందా? వరి ఉత్పత్తి 2014-15లో 68 లక్షల ఎకరాల్లో 68 లక్షల టన్నులు వరి ఉత్పత్తి. 2014-15లో వరి మన రాష్ట్ర ఉత్పత్తి 68 లక్షల టన్నులు. పోయిన సంవత్సరం మీరు చూస్తే 2020-21 218 లక్షల టన్నులు. ఎక్కడ 68, ఎక్కడ 218 లక్షల టన్నులు? 7 ఏళ్లలో వరి ఉత్పత్తి ఇంత పెరిగిందంటే ప్రాజెక్టులు ఇవ్వందే పెరిగిందా? ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇవ్వందే ఇంత పంట ఉత్పత్తి పెరిగిందా? ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? వరి ఉత్పత్తి రాష్ట్రంలో 220% పెరిగింది. వరి సాగు విస్తీర్ణం 198% పెరిగితే వరి ఉత్పత్తి, పంట ఉత్పత్తి 220% పెరిగింది తెలంగాణలో. ఇది కాళేశ్వరం కాకపోతే, ఎందుకంటే మీకు ఐడియా ఉంటుంది. ఇవాళ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి, డోర్నకల్లు, మహబూబాదు, భూపాలపల్లి ఎన్నటి చరిత్రలే నీళ్లు పోలే. కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత భూపాలపల్లిలోని రేగొండ చిత్త చివరి భూమి దాకా నీళ్లు పోయినాయి. తుంగతుర్తిలో 1,00,000 ఎకరాల పంట పండింది. తుమ్మలు కొలిసినాయి. కాళేశ్వరం నీళ్ళు వచ్చినాక ఇలా 2 పంటలు పండుతున్నాయి. యాక్చువల్గా ఎస్ఆర్ఎస్పి కింద ప్లాన్ చేసింది ఒక పంట, కానీ ఇప్పుడు వానకాలంకు సప్లిమెంట్ చేసినాం. యాసంగికి అయితే అచ్చంగా కాళేశ్వరం నీళ్లతోని సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి దాకా నీళ్లు మారించినాం. భూపాలపల్లిలో పోయి అడగండి చెప్తారు. మహబూబాద్, డోర్నకల్లో పోయి అడగండి ఎప్పుడు వచ్చినాయి నీళ్లు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు మిడ్ మానేర్లో పడ్డాకనే ఇలా బ్రహ్మాండంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కు సప్లిమెంట్ చేసి 2 పంటలు పండించేటువంటి పరిస్థితి వచ్చింది. అసలు సిద్దిపేట జిల్లాలో ప్రాజెక్టు ఉందా మాకు? ఇవాళ సిద్దిపేట జిల్లాలో ఎంత పంట పండుతుంది? మా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు కనెక్ట్ కాకముందు హార్డ్లీ 2 లక్షల టన్నుల పంట రాకపోతుండే. ఇప్పుడు 5 లక్షలు, 5.5 లక్షల టన్నుల పంట పండుతుంది. వీళ్ళంటారు 1 ఎకరా బారలేదు కాళేశ్వరం ద్వారా అని నిన్న మంత్రి గారు మాట్లాడారు. ఇవాళ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కాళేశ్వరం నీళ్లు విడుదల చేస్తున్నారు.
వరి పొలాలకు ఎన్నడిది మార్చి 4, 2022 కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఆయన కాన్స్టిట్యున్సీ దుబ్బాకకు పక్కన ఎంపీ ప్రభాకర్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కలిసి కాళేశ్వరం నీళ్లు విడుదల చేస్తుంది. నిన్న మంత్రి గారు ఏమన్నారు, ఒక్క ఎకరానికి కూడా కాళేశ్వరం నీళ్లు బారలేదన్నాడు. ఇక మీ ఎమ్మెల్యే గారు నీళ్లు విడుదల చేస్తాం, పూలు చల్తాడు. ఇక ఇదేమో నీళ్లు విడుదల మోటార్ వచ్చిండు, ఇక పూలు షాటలు శారలు చీరలు కూడా పెట్టుండు. మరి ఈ నీళ్లు కాకపోతే ఏంటి ఇవి? మరి ఒక్క ఎకరానికి నీళ్లు రాలేదని మాట్లాడితే ఏమనాలి? నోరా మోరా? అందుకే మీరు ఏం మాట్లాడినా చెల్తుందా? ఇక ఎన్ని అబద్ధాలన్నీ ఆడతారా మీరు? ఇక మీ ఎమ్మెల్యే గారు కదా నీళ్ళు వదిలింది. ఇంకా కావాలా ఫోటోలు వీడియోలు కూడా పంపిస్తా కావాలంటే. మరి ఒక ఎకరానికి నీళ్ళు రాకపోతే నీళ్ళు ఎట్లా వదిలిండు? 2 లక్షల ఎకరాలు కాస్త 6 లక్షల ఎకరాల పంట, 6 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఎట్లా పండింది? అంటే మీరుగా ఏమైనా మాట్లాడేటువంటి ప్రయత్నం. పాపం వాళ్ళు ఏం కలలు కన్నారంటే ఇక రావురబై నీళ్ళు ఇక ఖతమైపోయిందని పాపం ఆశపడ్డారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి పెట్టేది లేదు. ఇది దాంట్లో ప్రాజెక్టు లయబిలిటీలోనే ఉంది. మొత్తం ఖర్చు అంతా కూడా ఏజెన్సీయే పెట్టది. నెల 15 రోజుల లోపలనే మోటార్లు నడుస్తాయి, నీళ్లు పోస్తాం, యాసంగి పంటలు అద్భుతమైన పంట మళ్ళీ పండించి చూపిస్తాం. కానీ మీరు నేనేమంటున్నా అంటే పంట కొనడానికి చిన్న ఏర్పాట్లు చేయదుగా. మళ్ళీ ఒకసారి చేతులు ఎత్తకుంది. మీకు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఈ పూర్తి స్థాయిలో యాసంగిలో పండే పంటకు ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేసుకోండి. అదేంటి FCI బాధ్యత. మన చట్టం ఏం చెప్తుంది? ఆహార భద్రత చట్టం కింద దేశంలో పూర్తిగా ధాన్యాన్ని సేకరించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి FCIది. ఇంతకాలం బాయిల్ రైస్ కొన్నారు, ఏ పంట వస్తే అది కొన్నారు. మొన్న మీరు బాయిల్ రైస్ కొనము, రా రైస్ కొంటాము, రా రైస్ కొనము, బాయిల్ రైస్ కొంటాము అని తొండి ఆటాడి రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశాను. తద్వారా తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశాను. సో ఇక మీరు ఇక నీళ్లు రావనియం, ఈ ప్రాజెక్టు ఇక రావు పనిచేయదని ఆశలు పెట్టుకోకండి. బ్రహ్మాండంగా నీళ్ళు వస్తాయి. ఉన్నాయి నీళ్ళు ఆల్రెడీ. యాసంగి పంటకు ఇప్పుడు కూడా మోటార్లు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు స్టాక్ పెట్టింది ఆల్రెడీ. కొండపోచమ్మ సాగర్లో 10 TMCలు నింపినాం నిన్న మొన్న. మల్లన్న సాగర్లో 15 TMCలు నింపినాం. రంగనాయక సాగర్లో ఇవాళ కూడా మోటార్ నడుస్తుంది, 3 TMCలు నింపినాం. అంతగిరిలో 3 TMCలు నింపినాం. ఎందుకంటే పైన ఫ్లడ్ వస్తుంది, కిందికెళ్ళి మోటార్లు నడుపుతుంది. కానీ మిడ్మానేర్ నుంచే నీళ్లు లిఫ్ట్ చేసినాం, వరద నీళ్లను రిజర్వాయర్లలో, కాళేశ్వరం రిజర్వాయర్లలో నింపి పెట్టుకున్నాం. రేపు యాసంగి పంటకు షడ్రెత్తంగానే బ్రహ్మాండంగా నీళ్లు పోతాయి. ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. జరుగుతున్న వాస్తవం ఇది. కానీ మీరు ఒక దుష్ప్రచారం చేయడం, ఒక ఉద్దేశపూర్వకంగా బురద జల్లేటువంటి ప్రయత్నం చేయడం. దాదాపు మొన్న యాసంగి పంటలో 11 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా లబ్ధి జరిగింది. పోయిన యాసంగిలో రెండవ పంట ఎండాకాలం నీళ్లు ఉన్నాయి కదా, పోయిన యాసంగిలో 11 లక్షల ఎకరాలు పంట పండడానికి కాళేశ్వరం నీళ్లు ఉపయోగపడ్డాయి. పండిన పంటే సాక్ష్యం కదా, ఇంకెందుకో మనం ఉత్తగా మాటలు చెప్పుకుంటేందుకు? సాగైన భూమే సాక్ష్యం, పండిన పంటే సాక్ష్యం. పంట కొనలేమని కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తిందే సాక్ష్యం. ఇంతకంటే ఎక్కువే సాక్ష్యం ఏం కావాలి? ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు నీళ్ళు వదులుతుంటే మీరు నీళ్ళే రాలే ఒక ఎకరానికి అంటే నీకు ఏం చేయాలి? కానీ ఎత్తుకొట్టుకోవాలి కానీ ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే పచ్చి అబద్ధం ఉంటుంది ఏమన్నా? అరే మీరే ప్రసారం చేయలేదా టీవీలలో? నేను ఎన్నిసార్లు పోయి నీళ్ళు విడుదల చేసిన సిరిపేట్ల. అదేంటి మందపల్లి వాగులకు నీళ్ళు ఇడిచిన హరీష్ రావు, కూడెల్లి వాగులకు నీళ్ళు ఇడిచిన హరీష్ రావు, రంగనాయక సాగర్ గేట్ ఎత్తిన హరీష్ రావు అని మీరే టీవీలలో చెప్తుంది, వార్తలు చూపిస్తుంది. ఆయన ఒక ఎకరం భారతన బట్టే మళ్ళీ అది కూడా మీరే చూపిస్తే ఇది ఎట్లా? ఇది ఏం ప్రజాస్వామ్యం ఇది? 100 సార్లు నా జిల్లాలో నీళ్ళు ఇడిస్తే నేను ఇది ఒక ఎకరం బారలేదని మాట్లాడితే ఇంతకంటే అవమానం ఉంటుందా? అన్యాయం ఉంటుందా? ఇది బురద జల్లుడు కాకపోతే ఏంది? మీ నోటితోనే చెప్తుంది అన్ని అనుమతులు ఉన్నాయని, మీ నోటితోనే చెప్తుంది ఇది గ్రోత్ ఇంజన్ అని, మీ నోటితోనే చెప్తుంది మహా అద్భుతం అంటది. అయ్యా CWC చైర్మన్ ఏం చెప్పింది తెలుసా మీకు? అరే ఇంత గొప్ప పని జరుగుతుంది, మేము దేశానికి అందరికి నేర్పిస్తాం అనుకున్నాం, కానీ మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాల్సి వచ్చిందని చెప్పి ఆ మసూద్ హుస్సేన్ చెప్పిండు. చెప్పి ఆయన ఒక మాట అన్నాడు, దేశంలోని CWC ఇంజనీర్లను 4 భాగాలుగా తెలంగాణకు పంపుతా మంత్రి గారు, జర చూపిరి మా వాళ్ళకు, నేర్చుకుంటారు మా వాళ్ళు అన్నాడు. అరే రండి భయ్, మా గౌరవం మంచిగా చూపిస్తామన్నాం. 4 బ్యాచ్లు దేశంలోని CWC ఇంజనీర్లు వచ్చి చూసి నేర్చుకొని అభినందించిపోయింది. ఇది మన రాష్ట్రానికి గర్వకారణం. వాస్తవాలు ఇవి. మాట్లాడిన వాళ్ళు ఎవరు మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు లేరు. CWC చైర్మన్ మసూద్ హుస్సేన్, ఐ థింక్ ఆయన బీహార్ అనుకుంటా. రాజీవ్ మిశ్రా PFC చైర్మన్, మరి ఆయన ఢిల్లీ ఎక్కడో నాకు తెలియదు. ఒకరు ప్రధానమంత్రి గారు, ఇంకొకరు గడ్కరీ గారు.
ఇది ఎక్కడి కథ ఇది? అయితే వాస్తవాలన్నీ ఇట్లా ఉన్నాయి. ఇకపోతే అనుమతులు లేవు అంటారు. ఇంతకంటే అన్నీ 10 అనుమతులు కేంద్ర ప్రభుత్వం ప్రతి దానికి అనుమతి తీసుకున్నాం. ఇలా అనుమతి లేనిదే లేదు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ఉదయానికోసారి మాట్లాడింది, దీనికి అటవీ అనుమతులు లేవు, దీనికి పర్యావరణ అనుమతులు లేవని మాట్లాడింది. అసలు వీళ్ళకు ఒక నోటీస్ ఇవ్వాల్సి వస్తుందేమో. ఇక అటవీ అనుమతులు ఎప్పుడు వచ్చినాయి? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ 22 డిసెంబర్ 2017 అటవీ అనుమతులు వచ్చినాయి. పర్యావరణ అనుమతులు 24/11/2017 పర్యావరణ అనుమతులు వచ్చినాయి. కాస్ట్ అప్రైజల్ అంటే ఒక ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం కాస్ట్ బెనిఫిట్ రేషియో అని వర్కౌట్ చేస్తుంది. అంటే ఎంత ఖర్చు పెడుతున్నాం, దీని ద్వారా ఎంత లబ్ధి జరుగుతుంది అనే కాస్ట్ బెనిఫిట్ రేషియోను వర్కౌట్ చేసి ప్రాజెక్ట్ వైబులా కాదా అని చూసి సిడబ్ల్యూసి అనుమతిస్తుంది. అది కూడా 1 మే 2018 నాడు అనుమతించింది. 1 మే 2018 కాస్ట్ బెనిఫిట్ రేషియోను వర్కౌట్ చేసి ఈ ప్రాజెక్టు మీద పెడుతున్న పెట్టుబడి, దాని ద్వారా వచ్చే ఫలితాలు ఇవి ఆమోదయోగ్యమే అని కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అన్నిటికీ టెక్నికల్ అడ్వైజర్ కమిటీ అని సర్వ అనుమతులను కల్పించేది ఫైనల్ అప్రూవల్ టెక్నికల్ అడ్వైజర్ కమిటీ, టీఏసీ అంటారు దాన్ని. దట్స్ ద ఫైనల్ అప్రూవల్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. అది కూడా 14 జూన్ 2018 నాడు టీఏసీ కూడా ఇచ్చింది. టీఏసీ మీన్స్ ఆఫ్టర్ ఆల్ అప్రూవల్స్ టీఏసీ విల్ బి గివెన్. దట్ ఆల్సో వీ గాట్ ఫర్ కాళేశ్వరం ప్రాజెక్ట్. మీరు అనుమతులు లేవు అని మాట్లాడుతుంది. ఇప్పుడు గడ్కరీ గారు మాట్లాడారు మీరే, విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ మైనే అనుమతి దియా. నేను అన్ని అనుమతులు ఇచ్చిన విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటాడు ఆయన. మరి ఈ మంత్రి గారు ఏమో అనుమతులు లేవని మాట్లాడతారు. ఇక మొక్కాలి, మీ నోటికి మొక్కాలి. ఇక మీరు ఎంతకైనా సిద్ధహస్తులు అన్నట్టు, బురద చల్లడంలో మీరు సిద్ధహస్తులుగా ఏ కంటే అటు మాట్లాడగలుగుతారని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతలేదా మనకు? ఇంతకంటే ఏం రుజువులు చూపించాలి? ఇంకా ఇక ఏజెన్సీ గురించి మాట్లాడు. ఏజెన్సీ అనేది నువ్వు అని డిసైడ్ చేసేది. ఇట్స్ ఏ ఇంటర్నేషనల్ ఓపెన్ బిడ్డింగ్, ఎవరైనా పాల్గొనవచ్చు. ఆ ఏజెన్సీకి ఏదో అన్నాడు, నేనేమో అన్నాడు ఆయన, కాదు ఏజెన్సీ సామర్థ్యం లేనట్టుంది అని కూడా ఏదో మాట్లాడాడు. మరి ఇక దీనికి నేను చెప్పాలంటే 100 చెప్పొచ్చు నేను. మరి ఇదే ఏజెన్సీ మీ గుజరాత్లో పనిచేస్తుంది కదా, గుజరాత్లో బీజేపీ ప్రభుత్వమే ఉంది కదా, మరి ఆడెందుకు ఇచ్చింది? గుజరాత్లో పనిచేస్తే ఒప్పు, తెలంగాణలో పనిచేస్తే తప్ప. గుజరాత్లో పనిచేస్తుండ్రు, మధ్యప్రదేశ్లో పనిచేస్తుండ్రు, కర్ణాటకలో చేస్తున్నారు. కర్ణాటకలో ఉన్నది బీజేపీ, గుజరాత్లో ఉన్నది బీజేపీ, మధ్యప్రదేశ్లో ఉన్నది బీజేపీ, తమిళనాడులో పనిచేస్తున్నారు. అంతెందుకు జాతీయ ప్రాజెక్ట్ పోలవరం ఎవరు పనిచేస్తున్నారు? పోలవరం ఇస్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. అది డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సే. అయ్యా షెకావత్ గారు, మీ కింద పనిచేస్తున్న పోలవరంలో కూడా ఇదే కాంట్రాక్ట్. మరి ఆయన సామర్థ్యం లేదంటే మరి మీరు ఏ సామర్థ్యం చూసి ఇచ్చారు? మరి ఆయనకు మీరు ఇస్తే ఒప్పు, మేము ఇస్తే తప్ప. మీ కింద డైరెక్ట్ గా మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ కింద జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించిన పోలవరం కూడా ఇదే ఏజెన్సీ చేస్తుంది. దెన్ హౌ ఇట్ ఈస్ రైట్? యూ టెల్ మీ. అంటే ఏమన్నా మాట్లాడచ్చు వాళ్ళ నోటికి మొక్కాలిగా. ఇప్పుడు మీ పోలవరంలో మరి ఏజెన్సీకి సామర్థ్యం లేకపోతే మీరు డిస్క్వాలిఫై చేయాల్సి ఉండే కదా, మీరు వాళ్ళని డిబార్ చేయాల్సి ఉండే కదా. వై దే ఆర్ వర్కింగ్ ఇన్ పోలవరం? హౌ యూ హ్యావ్ అవార్డెడ్ ఇన్ పోలవరం? If it is right in Polavaram, why not in Kaleshwaram? Can you answer me? అంటే ఇవాళ ఏదైనా మాట్లాడవచ్చు. గుజరాత్లో చేయొచ్చు, కర్ణాటకలో చేయొచ్చు, తమిళనాడులో చేయొచ్చు, మహారాష్ట్రలో చేయొచ్చు, హిమాచల్ ప్రదేశ్లో చేయొచ్చు, ఇంకెక్కడెక్కడో ఉన్నాయి, ఐ డోంట్ నో. కానీ సో దేశం మొత్తం వాళ్ళు ఇలా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో జాతీయ ప్రాజెక్టు కానీ, ఇలా అన్ని చోట్ల వాళ్ళు చేస్తున్నప్పుడు మరి అక్కడ మరి ఏ రకంగా ఇవాళ మీ ప్రభుత్వం అనుమతించింది? ఒకవేళ సంస్థకు సామర్థ్యం లేదు అని మీరు ఒక జలవనరుల శాఖ మంత్రిగా మాట్లాడిండ్రు. యు ఆర్ నాట్ XYZ. మీరేదో బాధ్యత రహితంగా ఒక పార్టీ తరఫున మాట్లాడలేదు. యు ఆర్ యూనియన్ మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్. మీరు మాట్లాడినప్పుడు పూర్తి బాధ్యతాయుతంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఒక కేంద్ర మంత్రిగా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రిగా మరి ఆ సంస్థకు సామర్థ్యం లేదు అన్నప్పుడు మరి ఆ సంస్థ ఇలా జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరంలో మీరు ఎట్లా అవార్డు చేసిండ్రు అని నేను అడుగుతున్నాను. How they are eligible? You tell me now. How they are working in Karnataka, Gujarat, Tamil Nadu? అంటే ఇది పూర్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణలు, ఉద్దేశపూర్వకంగా బురద జల్లేటువంటి కార్యక్రమం,
అనేటువంటిది ఇవాళ మనకు చాలా స్పష్టంగా కూడా మనకు అర్థమవుతా ఉంది. బట్ ఏది ఏమైనా ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి కూడా ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక బురద జల్లాలనేటువంటి ప్రయత్నంతో చేస్తున్నటువంటివే. బట్ ప్రాజెక్టులో కూడా మనకు 2 చోట్ల నీళ్ళు వచ్చిన మాట వాస్తవం. 2 చోట్ల కూడా నదిని ఆనుకోనున్నటువంటి పంప్ హౌజుల్లో అది ఒక ప్రకృతి వైపరీత్యం. గోదావరి చరిత్రలో రానంత ఫ్లడ్ రావడం వల్ల జరిగింది. అక్కడ కూడా యుద్ధ ప్రాతిపదికన ఆల్రెడీ పనులు ప్రారంభమైనవి. ఇంజనీర్లు రాత్రింబవళ్ళు కూడా కష్టపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బంది రాదు. నెల 15 రోజుల లోపలనే తిరిగి మోటార్లు ప్రారంభమవుతాయి. రైతులకు అవసరమైన యాసంగి పంటకు కావలసిన నీరు ఇవ్వడానికి ప్రాజెక్టు సిద్ధంగా ఉంటుంది. ఇప్పటికైనా రాజకీయాలు మాని రాబోయే పంటను కొనుగోలు చేయడానికి మీరు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని బీజేపీ నాయకులకు నేను హితవుపరుస్తున్నాను. అవినీతి జరగలేదని పార్లమెంట్లో చెప్పినావు కదా, నువ్వు ఎక్కడనో చెప్పలే. యూ టోల్డ్ ఇన్ ద పార్లమెంట్. సో అక్కడ కొన్ని రక్షణ చర్యలు జరుగుతుంటాయి, పనులు జరుగుతుంటాయి, సేఫ్టీ మెజర్స్ కోసం తీసుకుంటారు. మీకు ఎందుకు అంతరాంది? 15 రోజుల లోపల నీళ్ళు వస్తాయి కదా. కాంగ్రెస్ పార్టీలు పాపం 4 ఏళ్ల దాకా నీళ్లు రావని స్టేట్మెంట్ ఇచ్చినట్టు నేను చూసిన ఎక్కడో పేపర్లో చూస్తుంటే 4 ఏళ్ల దాకా నీళ్లు రావని. 4 ఏళ్ళు కాదు కదా, 4 నెలలు కూడా అవసరం లేదు. బేఫికర్గా ఉండండి. నెల 15 రోజుల లోపలనే నీళ్ళు వస్తాయి. రక్షణ చర్యలు మరి ఆ పంపులే గుజరాత్ లో పెట్టినరు, రాజస్థాన్ లో పెట్టినరు, మధ్యప్రదేశ్ లో పెట్టినరు. ఇదే ఏజెన్సీ మరి పంపులు పెట్టింది. ముందు అక్కడ ఎంక్వైరీ చేసుకోండి. మరి లిఫ్ట్ ఇరిగేషన్ మధ్యప్రదేశ్ లో లిఫ్ట్ ఇరిగేషన్ నేనే పోయి వచ్చినప్పుడు అక్కడ అద్భుతంగా చేసినారు. అంటే చూడడానికి పోయి నేనే మధ్యప్రదేశ్కి పోయి అప్పుడున్న అక్కడ ముఖ్యమంత్రి గారిని కలిసి, అక్కడ జలవనరుల శాఖ మంత్రిని కలిసి, అక్కడ ఇంజనీర్లను కలిసి ఇదే ఏజెన్సీ అక్కడ పంపులు మోటార్లు బిగిస్తే పోయి చూసి వచ్చినా. నేను కరెక్ట్ గా నడుస్తున్నాయా, పని నడుస్తుందా, ఎఫిషియెంట్ గా ఉందా అని చూసి వచ్చినాం మేము. ఐ ఓన్లీ వెంట్ అండ్ సా. గోప్యం ఏమున్నది? బాజాప్తా చెప్తాం మేము. ఇప్పుడు కూడా తప్పకుండా మీ అందరినీ నెల 15 రోజులు నీళ్లు పోస్తాయి. మళ్ళా బస్సులు పెట్టి మనమే అందరం పోదాం, తిరిగి నీళ్లు కూడా చూపిద్దాం. థ్యాంక్ యూ.